రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. విశ్లేషకులు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు పూజారి మరణం ఏదైతే ఉందో, సత్యనారాయణ అనేటువంటి పూజారి మరణము, అది ఖచ్చితంగా ఒక వ్యక్తి చేతిలో జరగబడినటువంటి హత్య అనేది నిర్ధారణ అయింది. అది మాత్రము వాళ్ళకి ఏంటంటే ఒక వ్యక్తిగత వివాదంగా దాన్ని అందరూ చూశారు అప్పుడు. కానీ వేరేస్ ఈ పాస్టర్ మరణం విషయంలో మతపరమైనటువంటి హత్య అనేటువంటి అనుమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇది అంటే సామూహిక ఆందోళనలకు దారితీస్తోంది ఈ అంశం. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే పూజారి మరణాన్ని ఒకలాగా, పాస్టర్ మరణాన్ని మరొకలాగా, ఈ వేరియేషన్స్ ఏంటంటారు? రోజా గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను విశ్లేషకుని, రాజకీయ విశ్లేషకునితో పాటు నేను న్యాయవాదిని కూడా కనుక న్యాయవాదిగా కొన్ని తెలుసుకున్నాను. మొట్టమొదటి దానికి దీనికి పొంతలు లేదు అనుకున్నాను. దానికి అదే దీనికి ఇది. నేను కరెక్ట్గా 25 ఏళ్ళ నుంచి టీవీలో మాట్లాడుతున్నాను. ఆనాడు 2 ఏళ్ల క్రితం పోచం మైదానంలో సాయిబాబా గుడి పూజారి ఎవరైతుంది ఆయన చంపిందని పూర్తి ఖండించాం. ఆ విషయంలో స్పష్టంగా మాత్రం తెలుస్తూనే ఉంది. బయటపడేసి కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు చంపారని వేరే విషయం. లేకపోతే ఇప్పటి కూడా తేలలేదు. న్యాయ వ్యవస్థ తద్వారంగా నడుస్తున్నారని కారణం అది. దాని మీద రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడానికి మాత్రం ఖండిస్తున్నాను. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మైనార్టీ వర్గాలకి ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతూ మెజార్టీ హిందూ మతస్థులకు జరిగిన వాటి మీద ఎవరు మాట్లాడడానికి సాహసిస్తలేరు, పార్టీలు కానీ నాయకులు కానీ, ఊహనా సెక్యులిస్టులు కానీ. రెండోది ఈ పక్కన పెడతాను. దానికి దీనికి పొందడం చేస్తారంటే ఇప్పుడు తప్పుకు తప్పు ఒప్ప వాళ్ళది కదా వీళ్ళది కదా అని మాట వస్తుంది. అది కాకుండా చూద్దాం. పూర్తిగా షఫీ గారితో 2 సార్లు మాట్లాడు. షఫీ గారు చాలా వైడ్ మ్యాన్. వాడు మాట్లాడిందంతా పూర్తిగా అంగీకరిస్తున్నారు. నేను చెప్పాల్సిన విషయాలన్నీ వారే చెప్తారు. మిగతా ఇద్దరు చెప్పలేదని కాదు. మిగతా ఇద్దరిలో కొంతవరకు ఒక వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన విషయాల్లో కొంత వాళ్ళ వెర్షన్ చెప్పుకొస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, యాజ్ అడ్వకేట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ నాశనం చేశారు ఈ ప్రభుత్వము. వారం రోజులైనా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేయడానికి కారణం ఏంటి అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం 3వ రోజు అయింది. ఆ రోజే సంఘటన జరిగిన ఉదయం జరిగితే మధ్యాహ్నం ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నేను స్పష్టంగా చెప్పాను, ఆయన అప్పటికి వైన్ షాపు ఇవన్నీ గొడవలు బయటపడ్డాయి. నేను అదే అన్నాను, ఉదయం 5:30 జరిగితే సీన్ ఆఫ్ అఫెన్స్ లో బండి చుట్టూ మాత్రమే ఒక రిబ్బన్ కట్టింది, కానీ మరి బండి కన్నా ముందు ఏదైనా టైర్ గీతలు ఉన్నాయా, వీటి పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా. అప్పటికే అసలు మొత్తం న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెడిపోయేది ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ రక్షించేది విదేశాల్లో ఉన్న ఏ పద్ధతులు పాటిస్తారు అంటున్నారు. మన దగ్గర అదే జరిగింది. నెంబర్ 1 అక్కడ పోయింది. రెండోది, ఆ రోజే నేను మాట్లాడుతున్న క్రమంలోనే కేఏ పాల్ గారు వెళ్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళిపోయింది. పోయిన తర్వాత ఏం మాట్లాడిన ఆయన దాన్ని కూడా ఖండించాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఒక వ్యక్తి ఏంటి డైరెక్ట్ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ చేసిండు సనాతన ధర్మం అని. ఆయన దాని మీద చాలా డిబేట్లు అయినాయి. సనాతన ధర్మం అని మాట్లాడే విషయంలో, దక్షిణాది పర్యటన విషయంలో బీజేపీలో చేరితే పార్టీని విమర్శించడమండి. కానీ ఒక వ్యక్తి పేరు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటారు. కేఏ పాల్ గారు పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఒక మనుషుల పేరు చెప్పేసుకుంటూ వచ్చిండ్రు. దాన్ని కూడా ఖండించిన నేను. కేఏ పాల్ గారు 2 పూర్తిగా ఆయన అసలు రెచ్చగొట్టే మోడ్ లోకి వెళ్ళిపోయారు, రెచ్చగొట్టే మోడ్ లోకి తీసుకొస్తున్నారు జనాల్ని కూడా. అదే నా ఉద్దేశం ఏంటంటే, ఇది 2 వర్గాల మధ్య రెచ్చగొట్టే చర్యగా అరెస్ట్ చేయాలనుకోండి. అంటే వేరే టీవీ ఛానల్ స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో మనకు ఒక వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద అట్లాంటి ఆరోపణలు చెప్తున్నారంటే కష్టం కదా. ఇందులో నాకు అనిపిస్తుంది అంటే, మిగతా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే మనం చెప్పలేము. షఫీ గారు అన్న మాటలు ప్రతి అక్షర సత్యం అంటున్నాను. ఈ విషయంలో నేను మొదలు మాట్లాడితే అదే విషయం చెప్పేవాడిని. దానిలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు వెలుగులోకి వస్తున్న నిజాలను కూడా మనం అంగీకరించకపోతే ఎట్లా అంటున్నాను. ఒకటేమో హత్య లేకపోతే యాక్సిడెంట్ అంటానికి 3 కారణాలు ఉన్నాయి. మనమే తేల్చదు. మీడియా ట్రయల్ కానీ మనం విశేష ట్రయల్ కానీ చేస్తే లాభం లేదు. ఇది చేయాల్సింది పోలీసు. కుక్క చేసిన పని కుక్క, గాడిద చేసిన పని గాడిద చేయాలి. ఓ మోటార్ సామెత. ఇక్కడ జరగాల్సింది అది విడిచిపెట్టి వారం రోజులైనా ఎందుకు ఫాస్టర్ గారితో ఏకీపిస్తున్నట్టు వారం రోజుల తర్వాత కూడా ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు తాత్కారం చేస్తున్నారు ప్రభుత్వం? అంటే ఆవేశకావేశ రెచ్చిపోతే అనుకుందాం, వాస్తవ చెప్పకుందామా? పూజారి హత్య విషయంలో అదే జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను అంటే, అదేమో డైరెక్ట్ మర్డర్ అయితే ఇక్కడ యాక్సిడెంటా మర్డర్ అనే ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎందుకు తేల్చలేకపోతుందని అంటున్నాను. దీనిలో రాజకీయ కోణం చెప్తాను నేను. షర్మిల మాట్లాడిన ఇంకొకటి మాట్లాడిన సమస్య ఏంటంటే, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలో ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ తెలంగాణలో జరిగితే ఇంకో రకంగా ఉంటుండే. అదే యాక్సిడెంట్ కానీ అదే చావు కానీ తెలంగాణ పరిధిలో జరిగితే ఇంకో రకంగా ఉంటుండే. ఈ రాజకీయ పార్టీలు ఇంకో రకంగా స్టాండ్ తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ లో జరగడం వల్ల, రాజమండ్రికి 7 కిలోమీటర్ల దూరంలో జరగడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తాన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిప్పుతున్నారు. బీజేపీ కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ లో మన టీడీపీ జనసేన ఉంది కనుక ఇప్పుడు దీన్ని బట్టగాల్చి మీదేద్దామని కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నారు. ఏ బాగానే విమర్శించినట్టు సమస్య లేదంట. రెండోది కొన్ని కళ్ళ ముందు వాస్తవాలు అని సీసీ కెమెరాలు ఒప్పుకోవద్దా మనం?
ఊరుకుందామా? కదా. నేనేమన్నా ఫోన్ పే అన్నా. నేను మూడు విషయాలు ప్రస్తావిస్తున్నాను. షఫీ గారు చెప్పని విషయాలు ప్రస్తావిస్తాను. నెంబర్ 1, నందిగామ దగ్గర మనకు లిక్కర్ కొన్నప్పుడు ఆ లిక్కర్ కు పైసలు చెల్లించేది ఈ ఫోన్ నుంచే కదా. కొన్ని దుర్మార్గవాదులు అంటే ఫోన్ ఎవరైనా కొట్టేయచ్చు కదా, ముఖం ఆయనది కాదు, రైట్. కానీ ఫోను ఆయన యాక్సిడెంట్ స్థలంలో దొరికింది అనుకోండి, ఎవరి దగ్గర ఉన్నట్టు ఫోను? నెంబర్ 1. రెండో చెప్తున్నాను, ఆ మద్యం బాటిలు తాగిండా, ఆయన తాగిండా లేదా అని ఒప్పుకోవటం అంటున్నారు. నేనేమంటున్నాను, యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 మద్యం బాటిల్ ఉండాలి. ఒకటి ఒక దగ్గర కొన్నారు, ఇంకోటి 350 పెట్టి ఇంకో అక్కడ కూడా ఫోన్ పే చేశారు. మరి రెండో బాటిల్ ఉండానా ఉండవద్దా? ఒక బాటిల్ ఖాళీ అయిందంటే ఆయన తాగినట్టా లేదా? నేను కొన్ని సున్నితమైన విషయాలు మనం మాట్లాడొద్దు అని కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని సున్నిత విషయాల్లో మనం మాట్లాడొద్దు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మొదటి బాటిల్ ఖాళీ చేసినా రెండో బాటిల్ కొన్నాడా? 2 బాటిల్లో ఆయన బండిలో ఉన్నాయా? ఎవరికైనా ఇవ్వడానికి కొన్నాడు అంటే కూడా అబద్ధమేంట. ఒక పాస్టర్ ఒక గౌరవనీయ వృత్తిలో ఉన్నాడు, తాగుడు తప్ప అంటలేదు నేను. తాగి బహిరంగ ప్రదేశాల్లో పోవడం తప్ప అంటున్నాను. ఇవాళ నిజంగానే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆపినప్పుడు అక్కడెక్కడ మొత్తం వ్యవస్థలో ఇన్ని టోల్ ట్యాక్స్ దాటుకుంటూ పోయింది కదా, ఎక్కడన్నా మనకు మద్యం తాగినట్టు మన అది పరీక్షల కేంద్రం ఉందనుకోండి, సమస్య ఉండకపోయేది. అప్పుడు బండి సీజ్ చేసేవాడు. అంటే లేదనంటే కదా, హైవేల మీద తాగి నడిపిస్తే కూడా తాగి నడిపించినా లేదా తేలాలంటే వ్యవస్థ లేదు కదా, మరి దాన్ని ఎవరు తీర్చాలి? అంటే రెండోది కూడా చెప్తున్నా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోతే ఒక రోజంతా ఆందోళన పెట్టారు. నేను వాళ్ళ మనోభావాన్ని గౌరవిస్తున్నాను. ఖచ్చితంగా అది హత్యో లేకుంటే యాక్సిడెంట్ తేల్చాల్సిన అవసరం ఉంది. చాలా మంది దుర్మార్గం వాదిస్తున్నారు ఏంటంటే, కింద పడితే బండి కింద ఆయన ఎట్లా పడతాడు, కింద పడ్డాక బండి కింద పడతారా, బండి మీద పడతారా, ఇట్లా చెప్తాం. అక్కడ పరిస్థితి బట్టి ఒక గుంతలో పడిపోయింది, ఎట్లా పడతారని ఏం చెప్తాం? అంటే ప్లాన్ చేసుకోం కదా ముందు, ఇలా పడాలి అలా పడాలని ప్లాన్ అయితే ఏం చేసుకోం కదా. లేదు కదా. ఇప్పుడు గాయాలు ఉన్నాయి శరీరం మీద, పడితే గాయాలు కావా? నేనేమంటున్నాను, మామూలుగా బండి ఒక పక్కన ఆపి కింద పడేసి ఉన్నది అనుకోండి ఏదైనా మృతదేహం, అప్పుడు గాయాలు ఉంటే బండి మీదకి వెళ్ళి పడలే కదా, అప్పుడు గాయాలు ఎట్లా అయినాయి అని అడగొచ్చు కదా అంటున్నాను. ఇంత సింపుల్ విషయాన్ని, ఇంత సింపుల్ లాజిక్ ను కూడా మతపరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంట. ఇప్పుడు మొత్తం ఇన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లు బయటకు వచ్చినాక, ఆ పార్కులో పండుకున్నట్టు బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళు హెడ్ లైట్ అప్పటికే లేదని గుర్తించిన తర్వాత అర్ధరాత్రి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది అంట. నేను బేసిక్ ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఆయన హైదరాబాద్ లో ఒక మత ప్రబోధకుడు, రాజమండ్రిలో ఇప్పుడు తేలుతుంది ఏది ఇంకొక చర్చి కోసం ఏదో చేస్తున్నారని తేలుతుంది. కానీ పోయేటప్పుడు కుటుంబ సభ్యులకు కానీ అక్కడ పిలిచేవాడికి కానీ ఏముండదా? ఇప్పుడు నేను రాష్ట్రాన్ని తిరుగుతా, నేను హైదరాబాద్ వెళ్తే నేను ఎక్కడికి పోతున్నానో పోయేవాడి ఫోన్ నెంబర్ మా ఇంట్లో ఉంటది. ఎక్కడికి పోతున్నా, ఏ మీటింగ్ పోతున్నాను అంటుంటది. తనకి వెళ్ళిన మీటింగ్ పోతే ఆ మీటింగ్ వాళ్ళు ఎవరు పిలిచారో వాళ్ళ నెంబర్ మా ఇంట్లో ఉంటాయి. కనుక ఏమీ లేకుండానే అడ్డగోలుగా బండి మీద 400 కిలోమీటర్ ప్రయాణం చేయడం తప్పట్లేదు. పోయేటప్పుడు ఎవరికి అసలు ఆ రామ్మోహన్ గారు, అది కూడా పైగా ఆయన కర్ణాటక వెళ్లాల్సి ఉంది ఆ టైంలో, ఆ డేట్ న కర్ణాటక క్యాన్సిల్ చేసుకొని రాజమండ్రి వైపు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలియదు అనేది, దానికి కూడా ఒక కాన్స్పిరసీ ఉంది అని అంటున్నారు. దాని వెనక కూడా కాన్స్పిరసీ ఉంది అనేది వాళ్ళ వాదన. కావాలని ఎందుకు చెప్తారు అంటున్నాను. నిజంగా చెప్పాను ఒక మాట అమ్మా, ఆ భూజాన్ని చంపినట్టే ఈయనను కూడా చంపేయచ్చు. ఎంతసేపు ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఎప్పుడైతే థ్రెట్ కాల్ వచ్చిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండి ఆయన. నేను అడ్వకేట్ గా అడుగుతున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? రెడ్ కాల్ వస్తే మామూలుగా మనము కాల్ రాగానే పలానా నెంబర్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందని కాల్. ఇంకొక మాట చెప్పి ముగిస్తానమ్మా, ఇక్కడి నుంచి